ఆహ్, ఇప్పుడు పరిశ్రమల్ని ఏదైతే పారిశ్రామికవేత్తని బెదిరించే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. అందులో దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఏంటయ్యంటే పరిశ్రమలో కాంట్రాక్టులు. లారీల కాంట్రాక్ట్ మాకి, కార్ల కాంట్రాక్ట్ మాకి, క్యాంటీన్ కాంట్రాక్ట్ మాకి, లేకపోతే గనక ఇది అది. ఇప్పుడు అదానీ వాళ్ళ సంస్థకి సంబంధించి మొన్న కూడా దాడులు చేసినటువంటిది చూసాం. సొంత పార్టీలో వాళ్ళే అటు ఆదినారాయణ రెడ్డి వాళ్ళ వర్గమును, రెండో వర్గము అక్కడ కొట్టుకుంటున్నటువంటిది చూసాం. ఈవెన్ కూటమిలో ఉన్నటువంటి సీఎం రమేష్ వాళ్ళ వర్గం మీదన దాడి ఇది కూడా చూసాం. చివరికి అక్కడ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి మీదన దాడి చేసినటువంటిది కూడా చూసాం. అలాగే ఇప్పుడు పెనుకొండ నియోజకవర్గంలో కియా అనుబంధ పరిశ్రమ కంటైనర్ ధ్వంసం చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తారు. పెనుకొండ మండలం దుద్దేబండ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ పనులు దక్కించుకునేందుకు దాడి చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్న కియా ఇండస్ట్రియల్ దాంట్లో ఇది చోటు చేసుకుంది. ఇది వెహికల్స్కి సంబంధించి దీంతో ఇప్పుడు గందరగోళం నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతోంది, పరిశ్రమల్ని కూడా ఇక్కడ మనం బెదిరిస్తున్నామా అన్నటువంటిది పెద్ద చర్చ. పెనుగొండ నియోజకవర్గం అంటే సవిత సొంత నియోజకవర్గం, అంటే మంత్రి సవిత నియోజకవర్గం అనుకుంటా.